ఒక ప్రశాంతమైన పల్లెటూరులో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, నదీ ప్రవాహం, ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలతో ఎంతో అందంగా ఉండేది. రంగయ్య జీవితం మాత్రం చాలా సాదాసీదా. అతనికి పెద్దగా ఆస్తుల్లేవు, డబ్బు కూడా ఎక్కువగా ఉండేది కాదు. కాని గ్రామంలో అందరికీ తెలిసిన విషయం ఒకటే: రంగయ్య చాలా నిజాయితీ గల మనిషి. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే లేచి పొలానికి వెళ్లి కష్టపడి పనిచేసేవాడు. ఎండ వాన అన్న తేడా లేకుండా వ్యవసాయం చేసేవాడు. అతని భార్య, పిల్లలు ఇద్దరూ అతనికి అండగా ఉండేవాడు. పిల్లలు చదివించాలనే కోరిక అతని హృదయంలో బలంగా ఉండేది. ఒకరోజు ఉదయం రంగయ్య తన పొలంలో కలుపు తీయుతూ ఉండగా మట్టి కింద ఏదో గట్టి వస్తువు తగిలింది. మొదట రాయి అనుకున్నాడు. మళ్లీ మట్టిని తొలగించి చూసేసరికి ఒక బంగారు సంచి. ఆ సంచి తెరిచి చూడగానే అతని గుండె వేగంగా కొట్టుకుంది. అందులో బంగారు నాణేలు, ఆభరణాలున్నాయి. ఇంత బంగారం అతని జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆ క్షణంలో అతని మనసులో ఎన్నో ఆలోచనలొచ్చాయి. ఇది నా జీవితాన్ని మార్చేస్తుంది. పిల్లలను పెద్ద స్కూల్లో చదివించొచ్చు, ఇక అప్పులుండవు. కాని వెంటనే మరో ఆలోచనొచ్చింది. ఇది నాది కాదు, ఎవరో ఎంతో కష్టపడి సంపాదించుండాలి. వాళ్ళు ఎంత బాధపడుతుంటారో. ఆ సంచిని ఇంటికి తీసుకెళ్లి దాచాడు. ఆ రోజు అతనికి సరిగ్గా భోజనం కూడా దిగలేదు. రాత్రి నిద్రపట్టలేదు. ఒకవైపు బంగారం, మరోవైపు అతని నిజాయితీ. భార్య దుర్గా గమనించి అడిగింది, ఏమైంది? ఈరోజు చాలా ఆలోచనలో ఉన్నావు? రంగయ్య జరిగిన విషయం మొత్తం చెప్పాడు. దుర్గా కాసేపు ఆలోచించి, మన పిల్లలకు మనం ఇవ్వాల్సిన గొప్ప సంపద డబ్బు కాదు, మంచి విలువలు అంది. ఆ మాటలు రంగయ్య హృదయాన్ని తాకాయి. మరుసటి రోజు ఉదయం గ్రామంలో డప్పు కొట్టి ప్రకటన జరిగింది. మన గ్రామంలోని ప్రముఖ వ్యాపారి నారాయణ గారి బంగారు సంచి పోయింది. ఎవరికైనా నా దొరికితే దయచేసి తెలియజేయండి. ఈ మాటలు విన్న రంగయ్యకు ఇక ఎలాంటి సందేహం లేదు. వెంటనే ఆ బంగారు సంచిని తీసుకుని నారాయణ గారింటికి వెళ్ళాడు. పెద్ద ఇల్లు, గేటు, పనివాళ్లు ఇవన్నీ చూసి రంగయ్య వెనకడు వేశాడు. అయినా ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్ళాడు. అయ్యా, మీ బంగారు సంచి నాకు పొలంలో దొరికింది అని చెప్పి సంచి ఇచ్చాడు. నారాయణ ఆశ్చర్యంతో నిలబడ్డాడు. ఇన్ని రోజులు ఎవ్వరూ ఇవ్వలేదు, నువ్వెలా ఇచ్చావు అని అడిగాడు. రంగయ్య శాంతంగా, అయ్యా, అది నా సొత్తు కాదు, నాది కానిదాన్ని ఉంచుకోవడం నాకిష్టం లేదు అన్నాడు. ఆ మాటలు విని నారాయణ కళ్ళలో నీళ్లొచ్చాయి. నువ్వు నిజంగా గొప్ప మనిషివి, నీకేదైనా బహుమతి కావాలంటే అడుగు అన్నాడు. రంగయ్య కాసేపు ఆలోచించి, నాకు డబ్బు వద్దయ్యా, నా పిల్లలకు మంచి చదువు కావాలి అన్నాడు. ఆ మాటలు విన్న వ్యాపారి చాలా సంతోషించాడు. వెంటనే పిల్లల చదువుకు పూర్తి ఖర్చు భరించాడు. అంతేకాదు, రంగయ్యకు స్థిరమైన ఉద్యోగం కూడా ఏర్పాటు చేశాడు. కాలక్రమంలో రంగయ్య జీవితం మారింది. పిల్లలు బాగా చదివారు.